అయితేనేమి, అలాగే మన కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ ఆధ్వర్యంలో మన రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడిపించాలన్న ముఖ్య ఉద్దేశంతోనే జతకట్టడం జరిగింది. మనది 2014లో మనం రాష్ట్రం విడిపోయాము. ఆ రాష్ట్ర విభజనలో మనకు జరిగిన నష్టానికంటే గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో మనం మరింతగా నష్టపోవడం జరిగింది. కాబట్టి మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల్లో ఏవైతే హామీలు ఇచ్చామో ఆ హామీలన్నింటినీ నెరవేర్చే దిశగా సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ మన కూటమి ప్రభుత్వం ముందుకెళ్తా ఉందని తెలియజేస్తా ఉన్నా. అంతేకాకుండా ముఖ్యంగా గ్రామాలు అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అన్న ముఖ్య ఉద్దేశంతోనే గతంలో చూసాం. రాష్ట్ర వ్యాప్తంగా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకే రోజు 13,326 గ్రామ పంచాయతీల్లో మనమంతా గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇది ఒక రికార్డు. దేశంలోనే ఏ రాష్ట్రంలో కూడా ఒకే రోజు ఇంతగా మనము గ్రామ సభలు జరిపిన దాఖలాలు లేవు. అదొక రికార్డ్ అని కూడా ఈ సందర్భంగా మనం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఆ సందర్భంగానే అందరం గ్రామ సభలో మన గ్రామానికి కావాల్సిన మౌలిక సదుపాయాలు ఏవైతే కావాలో అవన్నిటిని మనము ఆ రోజే తీర్మానాలు చేసుకోవడం జరిగింది. తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ ప్రభుత్వము గతంలో అధికారంలో ఉన్నారు. స్థానిక సంస్థలను నిర్వీర్యం చేశారు. కనీసం పంచాయతీ సర్పంచులు భిక్షమెత్తుకునే పరిస్థితి ఏర్పడింది. గ్రామాల్లో కనీసం నీళ్ళు ఇవ్వాలన్నా, కాల్వల్లో ఉన్న చెత్త తీసేయాలన్నా అంత దయనీయమైన పరిస్థితి ఉండేది. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే మనకు 100 రోజుల్లోనే మనము 1452 కోట్లు విడుదల చేసి మనకందరికీ గ్రామాల్లో ఏవైతే తాగునీరు కావాలో, అలాగే స్ట్రీట్ లైటింగ్ కోసం అయితేనేమి, అంతేకాకుండా మనకి శానిటేషన్ కోసం కూడా నిధులు కేటాయించడం జరిగింది. అదే గత ప్రభుత్వంలో చూశారు మీరు. కనీసం ఒక లైట్ వేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర నిధులు లేక రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు భిక్షాటన చేసిన సంఘటనలు కూడా మనం గతంలో చూసాం. అంతేకాకుండా కనీసం బ్లీచింగ్ పౌడర్ కూడా లేదు గత ప్రభుత్వంలో. అంత దయనీయంగా ఉంది గత ప్రభుత్వంలో. అంతేకాకుండా మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాతనే పల్లె పండుగ అనే కార్యక్రమాన్ని తీసుకొని వచ్చి 4,500 కోట్లతో మనము NREGS కింద